హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామో చూడండి. మా అక్కకి పెద్దగా మాట్లాడడం రాదు యాక్చువల్ ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇన్ తెలుగు. అదే ఓవర్ యాక్షన్ అంటే చిన్నప్పటి నుంచి పుట్టింది యూఎస్ అందుకే. సరే, ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చూడండి ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి. బికాస్ దిస్ ఈస్ ద స్పెషల్ బ్లాగ్ అనమాట. బికాస్ నాతో మా సిస్టర్ రావడం అనేది యాక్చువల్లీ ఆమె లక్ అది. చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతుంది, అందుకే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సరే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇప్పుడు మేము ఏటీసీ ముందర ఉన్నాము. సో జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఏటీసీ. చూద్దాము చెల్లి ఎంత టైం తీసుకుంటుందో. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఏమేమి షాపింగ్ చేసినామో తీస్తాం, ఎందుకంటే అక్కడ లోపల వీడియో తీయడానికి అలా ఉంటుందో. బట్ వీ విల్ బి బిజీ ఇన్ అవర్. పక్కనే కేఎల్ఎం కూడా ఉంది. సో నెక్స్ట్ అదే చూడండి, మీకు రివ్యూ కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అని. షాపింగ్ అయిపోయింది ఇప్పుడే. బట్ కాకపోతే నా జెన్యున్ ఫీడ్బ్యాక్ ఏంటంటే రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా డ్రెస్సెస్ అవన్నీ చాలా తక్కువ ఉన్నట్టు అనిపించింది కదా. నాట్ రీజనబుల్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? కేఎల్ఎం. ఓకే, లెట్స్ గో. అయిపోయింది, బట్ ఒకటే డ్రెస్ తీసుకున్నా. ఇంకొకటి నచ్చింది, వెస్టర్న్ వేర్. బట్ ఐ నీడ్ సమ్ టైమ్ బికాజ్ ఐఎమ్ పూర్. ఎందుకో స్టార్టింగ్ మాంగళ్య ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఎగ్జైటింగ్ అనిపించింది, సెకండ్ టైం నార్మల్గా అనిపించింది, ఇప్పుడైతే బోరింగ్ అనిపిస్తుంది. కొత్త స్టాక్ వచ్చినట్టయితే ఏం అనిపించలేదు. మా షాపింగ్ 2 ప్లేసెస్లో అయిపోయింది. ఒకటేమో మాంగళ్య, ఇంకొక ప్లేస్ ఏమో కుషాల్. ఇప్పుడు కేఎస్ బేకర్స్కి వచ్చి చికెన్ పఫ్ ఇంకా చాలా తిన్నాం, ఎందుకంటే గుర్తొస్తలేదు కాబట్టి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. తెలీదు వ్లాగ్ కంటిన్యూ చేస్తానా చేయనా అనేది. ఒకవేళ కంటిన్యూ చేస్తే స్టేట్లో కొత్త ఎక్స్పీరియన్స్ చెప్పను కూడా. సో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఐ వాంటెడ్ టు షో యూ ఆల్ కొన్ని శారీస్, తన కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసేయండి. అండ్ షీల్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ శారీస్. చెప్పు. ఇది బ్లౌజ్ పింట్రెస్ట్లో చూసి డిజైన్ చేయించాను. ఇది బ్లౌజ్. ఓకే, ఫర్ దిస్ శారీ. ఇది ఒక టైప్ ఆఫ్ లైట్ వెయిట్ బనారస్ పట్టు. మా అత్తయ్య బొటీక్ ఉంది, సో తన దగ్గర. నెక్స్ట్ ఇది రీసెంట్గా ఒక హల్దీ ఫంక్షన్కి డ్రెస్ కోడ్ బ్లష్ పింక్. సో బ్లష్ పింక్ ఉండాలి అని అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నాను. ఇది దీనికి ఎప్పుడంతే కదా. యాక్చువల్గా ఏమైనా ఫంక్షన్ ఉందంటే, మాకు కూడా ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్ ఉందంటే ఆ నెక్స్ట్ డే ఉంది అంటే బిఫోర్ డే వెళ్ళి పరిగెత్తి తీసుకోవడమే తప్ప ముందు చేసుకున్నది అయితే లేదు. యా, సో ఈ బ్లౌజ్ జస్ట్ 1 డేలో స్టిచ్ చేసి ఇచ్చింది పాపం మా బొటీక్లో. సో దీనికి ఇలా బ్యాక్ హుక్స్ పెట్టేసి, ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఇలా పెట్టేస్తే సో దట్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి సింగిల్ పళ్ళు, బికాస్ మోస్ట్లీ ఐ ప్రిఫర్ సింగిల్ పళ్ళు. సో ఇలా వేయచ్చు అని. చెప్పు ఈ సారీ గురించి ఎక్స్ప్లెయిన్. ఇది పైతాని బార్డర్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా నచ్చి కొన్నాను. పైతాన్ అది, ఇది పైతాని. సో చాలా నచ్చి తీసుకుని. ఇందులో ఇమిటేషన్ వచ్చింది, కాకపోతే ఇది నాకు 5000 ఆల్మోస్ట్ ఇది ప్రైజ్. బట్ నాకు కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నా. దిస్ ఇస్ వన్ మోర్ శారీ అండ్ ఇది కూడా ఇంకొకటి. సో ఇప్పుడు మనం పట్టుకోండి, చెప్పుకోండి. రెడీ టు వేర్ శారీ. మా చెల్లి ఇంగ్లీష్ అయినా కానీ తెలుగులో చెప్తుంది. స్టార్ట్. ఏమ్రా వారి పిస చేస్తున్నావు, నీకు ఇంకా సమజ్ కాలే. అంటే ఇది యాక్చువల్గా ఆన్లైన్లో తీసుకున్నాము రెడీ టు వేర్ శారీ. 30 సెకండ్స్లో మనం కట్టుకోవచ్చు. అంటే మనం చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా, ఏమనంటే మీరు అసలు చీరలు కట్టుకోవడానికి గంటలు చేస్తారు అది ఇది అని. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఎవ్వరు అనకుండా ఉండడానికి ఇదొక వే అన్నమాట మనకి.
వావ్, లుకింగ్ గ్రేట్. అంతే అయిపోయింది. ఇంత దానికి మనని పెద్ద రెడీ అవ్వండి, మీరు గంటలు గంటలు చేస్తారంటారు. ఇట్లనే మీరు కట్టుకోండి, చుట్టేసుకోండి. మనం చీర కట్టుకున్నప్పుడు మన ఫోన్ ఒకరికి ఇస్తాం, బ్యాగ్ ఒకరికి ఇస్తాం, ప్రతి ఒక్కటి ఎవరికో ఒకరికి ఇస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి శారీ కట్టుకున్నప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫోన్ మన దగ్గరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే పాకెట్ కూడా ఇచ్చారు చూడండి. పాకెట్ యాక్చువల్గా ఇలా కూడా చూపించవచ్చు, బట్ అంత లాంగ్ ఎందుకు అని చెప్పి నేను మీకు ఇలానే చూపించేస్తున్నా. ఇక్కడ వచ్చింది ఫ్రంట్లో మనకి పాకెట్. డబ్బులైనా పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవాలంటే మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అసలు ఎంత కొత్తగా అనిపిస్తుందో తెలుసా, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మేమిద్దరం కొట్టుకోకుండా వీడియో కోసం ఇంత పీస్ఫుల్గా ఉన్నాం కాబట్టి. అవును, ఎందుకంటే నా ఫేస్ చూపించట్లేదు, అదే ఇంకా గ్లో అవుతుంది. అట్లా కాదు, యాక్చువల్ రీజన్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మర్చిపోయిందంట. దట్ ఈస్ ద యాక్చువల్ రీజన్ అనమాట. మళ్ళీ నేను గ్లామరస్గా కనిపిస్తే మా చెల్లి గ్లామర్ తగ్గిపోతుంది. ఇదే చిన్నప్పటి నుంచి ఇదే. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మోస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో ఇక్కడికే, ఎందుకంటే చాలా లాంగ్ వచ్చేస్తుందని నా ఫీలింగ్. సో దీని తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్. అసలు నిజంగా ఇక్కడ వెదర్ అయితే చాలా సూపర్ ఉంది, కానీ మేము లోపలికి వెళ్ళట్లేదు. నో పొల్యూషన్, జీరో పొల్యూషన్. మేము లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకు? చికెన్ తిన్నాం కాబట్టి. అయినా నాకు ఎంత కొత్తగా అనిపిస్తుందో తెలుసా.